లైఫ్ ఏదో బతికేద్దాం అనుకుంటే అంత బరువు కాదు, ఇంకేదో పీకేద్దాం అనుకుంటే అంత తేలిక కాదు. ఇది వినటానికి అనటానికి డిక్షనరీలో వెతకటానికి చాలా చిన్న పదం, కానీ బతకటానికి, జీవించటానికి, నిన్ను నువ్వు వెతుక్కోవటానికి, నిన్ను నువ్వుగా ప్రూవ్ చేసుకోవటానికి మాత్రం చాలా పెద్ద యుద్ధం. అందుకే కొందరు లైఫ్కి లైన్ గీసుకొని అక్కడే పడేడుస్తారు, ఇంకొందరు లైఫ్ లైన్ తీసుకొని పక్కోడి మీద పడి బతికేస్తారు. కానీ కొంతమంది మాత్రమే లైఫ్ని లీడ్ చేసే లీడర్స్గా ఎదుగుతారు. ఎస్, ఐఎమ్ ద లీడర్. జీవితంలో ప్రతి ఒక్క మనిషి తన 2 కళ్ళతో 3 దశలను చూస్తాడు. ఊహ తెలిసిన బాల్యం, ఒళ్ళు తెలియని యవ్వనం, ఓపిక లేని వృద్ధాప్యం. ఈ 3 స్టేజెస్లో వేసే అడుగులే పోయాక నలుగురు మొయ్యాలో, బ్రతికుండగా పక్కకు తొయ్యాలో డిసైడ్ చేశాను. నేను ఒక లూజర్ నుంచి లీడర్గా ఎదగటానికి లైఫ్లో నేను వేసిన ప్రతి అడుగు గుర్తు నాకు గుర్తే. బాల్యం, అమ్మ, నాన్న, నేను. ఇదే నా కుటుంబం, నేనే వాళ్ళ ప్రపంచం. పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే చాలు కలెక్టరో, డాక్టరో, ఇంజనీరో అయి తిరిగి వస్తారని అందరి తల్లిదండ్రులకి ఒక గాఢ మూఢ నమ్మకం. అలాగే మా అమ్మా నాన్నలకు కూడా. కానీ ఆ వయసులో నాకు ఈ స్కూల్ నాకొద్దు అని ఏడవాలనిపించేది. కానీ అలా అనిపించే ప్రతిసారి మా నాన్న చేతిలో నోటు మీద తాత నవ్వు నా ఏడుపు నాపేసేది. స్కూల్, విద్యాలయం, అపరమేధావులు తయారయ్యే కర్మాగారం. కానీ నా దృష్టిలో అప్పుడు అది 8 గంటల పాటు బాల్యాన్ని బంధించే కారాగారం. తోటి ఖైదీలను చూసి నవ్వాలో, ఏడాలో, జారిపడాలో అర్థం కాక చూస్తున్న నన్ను చూసి మా మాస్టారు, లే, నేను ఇక్కడ పాఠం చెప్తుంటే నువ్వు ఎక్కడ చూస్తున్నావురా? కాగుణింతం పూర్తిగా చెప్పు. అడుగుతుంది నిన్నేరా, చెప్పు. చెప్పరా ఒరే, నిన్నేరా కాగుణింతం? చెప్పరా, నిన్నేరా? నిజానికి అప్పుడు అది రాదు. ఆ తర్వాత ఎప్పుడు అవసరం రాలేదు. ఇప్పుడు అడగటానికి మాస్టర్ కూడా లేరు. కానీ ఆ రోజు నాకు రానిదాన్ని నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఎమోషన్ అవుతున్న అతన్ని చూస్తుంటే నాకు ఆపుకోలేని నవ్వొచ్చింది, అతనికి పట్టుకోలేని కోపం వచ్చింది. దాంతో ముందు బోర్డు మీద డస్టర్ అతని చేతిలోకి వచ్చింది, తర్వాత నా మొహం మీదకి వచ్చింది, ఫైనల్గా బ్లడ్ బయటకు వచ్చింది. మా నాన్న ఏం మారలేదు, నోటు మీద తాత నవ్వు మారలేదు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఈ నోటు మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది. కాలేజ్ ఇప్పటి వరకు ఓన్లీ బాయ్స్, బట్ నౌ గర్ల్స్ విత్ ఫుల్ ఆఫ్ కలర్స్, కో ఎడ్యుకేషన్. ఐ లైక్ ఇట్. కాలేజ్లోకి బుక్తో ఎంటర్ అయ్యాను, గ్రౌండ్లోకి బాల్తో ఎంటర్ అయ్యాను. గోల్ వేసే టైంలో గుండె గోల చేసింది, మనసు ఈల వేసింది. ప్రేమ అడుగులో అడుగు వేసింది. వాడిపోకుండా ఫ్రెష్గా ఉన్న అమ్మాయి అయితే చాలని అబ్బాయిలు, వాడుకోవటానికి వాడైతేనేం వీడైతేనేం అనుకునే అమ్మాయిలు ఉన్న ఈ జనరేషన్లో మా ఇద్దరం లవ్లో పడటానికి పెద్ద టైం ఏం పట్టలేదు. జననము చెలిని కొరకే, జన్మల మురిని కొరకే, ఎద సరిలయని కొరకే.
తినే లేదే నిన్ను మించు లోకం ఉన్నాదంటే సఖీ చలి మరణమే జననము చలి నీ కొరకే జన్మల ముడి నీ కొరకే యద సడిలయ నీ కొరకే ప్రేమ ఇలా 4 years గడిచిపోయాయి. సంతలోని వెయిట్ చూసి ఒక్కొక్క బర్రెని కొనటానికి వచ్చినట్టు ఇంతలోనే పర్సంటేజ్ చూసి ఒక్కొక్క బుర్రని కొనటానికి కార్పొరేట్ కంపెనీస్ వచ్చేసాయి. మనం వెళ్ళేవాళ్ళమే, కాకపోతే బ్యాక్ లాగేసాయి. తన జాబ్కి సెలెక్ట్ కాగానే నన్ను రిజెక్ట్ చేసి ఇంకొకరిని ఎలెక్ట్ చేసుకుంటుందని అప్పుడు నాకు తెలియదు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ డైల్ చేసినా, ఎన్నిసార్లు కలుద్దామని ట్రై చేసినా ఈ 4 ఏళ్లలో ఒక్కరోజు కూడా నన్ను చూడకుండా లేని తను ఈ 4 నెలల్లో ఒక్కసారి కూడా చూడలేదు. ప్లీజ్ గీత, ఒక్కసారి నాతో మాట్లాడు. సులువుగా చెలిమిని మరిచే చెలివని తెలిసేసరికే సిలువలు గొంతుకి తగిలే నాడే మరచిన పరువాలేదే విడిచిన మర్యే కాదే ఒక పని చూడని బాధే చంపేనే కత్తితో పొడిచిన మనసే నెత్తుటి ధారగరగిలే పొడిచిన నీకది తెలుసా మైనా ఉప్పెన ప్రేమై పొంగే నిప్పుల శిఖరం హృదయం కాల్చిన నీకేం తెలుసే బాధైనా You can forget me, but how can I? How can I? నన్ను ఇరిటేట్ చేసే ఇంకో విషయం, నా ఫీలింగ్తో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ పాంప్లెట్ నా మొహం మీద పడేయటం. భాష, 4 నెలల నుంచి చూస్తున్నా మీ లవ్ స్టోరీ ఒక్క ఇంచు కూడా ముందుకు కదలలేదు. అసలు నువ్వు లవ్ చేస్తున్నట్టు ఆ అమ్మాయికి తెలుసో లేదో. నేను ఎంబీఏ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశానన్నా. ఫైనల్ ఇయర్లో ఉండగా ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, స్టడీ నేను వదిలేసాను, ఆ అమ్మాయి నన్ను వదిలేసింది. కానీ ప్రాబ్లమ్స్ మాత్రం నన్ను వదలలేదు. ఇదిగో ఇప్పుడు ఇలా. ఈ అమ్మాయిలంతా ఇంతేనన్నా, వదిలేసి బ్రదర్. అప్పుడు నా ప్రేమ గురించి వాడికి అర్థమైందో లేదో తెలియదు, కానీ నా ప్రేమకు అర్థమే లేదని
ఆ తర్వాతే అర్థమైంది. తనకి ఒక ప్లాట్ఫామ్ రాగానే నేను ప్లాట్ఫామ్ గడిలా కనిపించాను. అందుకే ప్లేస్మెంట్ రాగానే నా ప్లేస్లో ఇంకొకరిని రీప్లేస్ చేసుకుంది. అలా తన్ని ఇంకొకరితో చూసి తట్టుకోలేకపోయాను. ఎవడు వాడు అని నిలదీయాలనుకున్నా. గీత, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. ఎవరు? నేను అడగాలనుకున్న ప్రశ్న వెరైటీగా నాకే ఎదురైంది. కానీ కామన్ థింగ్ ఏంటంటే ఆన్సర్ చేయాల్సింది మాత్రం ఒకరే. ఏం చెప్తుంది? ఫ్రెండ్. ఓకే, నేను కార్ రివర్స్ చేసుకొస్తా. మాజీ ప్రేమికులంతా సొసైటీ ముందు రాజీ పడుతున్న స్నేహితులే. తన మాట, తన చూపు, తన నవ్వు ఒకప్పుడు మనసుకు నచ్చింది, ఇప్పుడు అదే మనసును గుచ్చింది. మర్చిపోవాలనుకున్నా. అందుకు మందని ముందు పెట్టుకొని ఫుల్ కొట్టాను. గుర్తు పెట్టుకొని ఇంటి డోర్ కొట్టాను. కడుపులో పిండంగా కదులుతున్నప్పుడు మోసుకుంటూ కంట తడి పెట్టిన మా అమ్మ గడపలో తప్పతాగి తూలుతున్న నన్ను మోసుకుంటూ, ఇప్పుడు కూడా కంట తడి పెడుతుంది. కాకపోతే అప్పుడు ఆనందంతో, ఇప్పుడు ఆవేదనతో. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. తాగిన మత్తులో కళ్ళు తెరవలేకపోతున్నా, కానీ మీ బాధను మాత్రం స్పష్టంగా చూడగలుగుతున్నా. జీవితంలో ప్రేమను కోల్పోయిన నా బాధ కన్నా నేనే జీవితం అనుకున్న మీ ప్రేమ చాలా గొప్పది. నా తప్పేంటో నాకు అర్థమైంది. నన్ను క్షమించండి, క్షమించండి అమ్మా. తెల్లవారింది. ఇంకో రోజు మారింది. క్యాలెండర్లో డేటు మారింది. లక్ష్మి, నేను ఆఫీస్కి వెళ్తున్నా. వీళ్ళు లేచాడా? కానీ మా నాన్న ఏం మారలేదు. నన్ను మారమని చెప్పలేదు. తీసుకో. కానీ నాకే మారాలనిపించింది. తీసుకోరా. మారకపోతే మనిషినే కాదనిపించింది. ఇలా నన్ను చిన్నప్పుడే కొట్టుంటే ఇలా తయారయ్యేవని కాదు నాన్న. మనిషి బాధలతో కుంగితేనే కదా దేవుడి ముందు వంగుతాడు. అసలు చిన్నప్పుడు బడికి వెళ్తే పెద్దయ్య గుడికి వెళ్ళక్కర్లేదు. ఇంగ్లీష్ ఐ స్పీక్ బట్ లిటిల్ బిట్ వీక్, బట్ ఐ మేనేజ్. పర్సంటేజ్ కొంచెం తక్కువే సార్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే No vacancy. Percentage. Mail చేస్తా. No vacancy. Get out. నీకు నేను జాబ్ ఇస్తా. ఇక్కడ ఎవరికి ఏ పనితో పని లేదు, ఒక్క మనీతో తప్ప. 6 దాటక ముందు ఆఫీస్ గేట్ దాటేస్తారు. ప్యాకేజ్ పెంచుతానంటే అదే గేట్ దూకేస్తారు. ఆ రోజు నుంచి 3 అక్షరాల జీవితం 4 అంకెల జీతానికి తాకట్టు పెట్టేశాను. ప్రపంచంలో దరిద్రాన్ని అంతా మధ్యతరగతి మనిషికి ఇచ్చిన దేవుడు ఒక్క వరం మాత్రం ఇచ్చాడు, అడ్జస్ట్ అయిపోవడం. శేఖర్ తక్కువ టైంలోనే ఎక్కువ దగ్గర అయ్యాడు. బాధిస్తే భరిస్తాడు,
బాధ వస్తే ఓదారుస్తాడు, మౌనాన్ని కూడా అర్థం చేసుకోగలడు. ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు. అతనిలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా. నమస్కారం అండి. అసలు ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలని అడిగిన వాళ్ళకి శేఖర్ ఫోటో కలర్ ప్రింట్అవుట్ తీసి ఇచ్చేయచ్చు, దాన్ని పటం కట్టేసి ఇంట్లో పెట్టేయచ్చు. అందుకే లోతట్టు ప్రాంతం దగ్గరికి నీరు వచ్చి చేరినట్టు ఏ తట్టుకోలేని ప్రాబ్లం వచ్చినా అందరు శేఖర్ దగ్గరికి వచ్చి చేరుతారు. మబ్బులు లేని రెయిన్ ఉండదు, పెయిన్ లేని లైఫ్ ఉండదు. ప్రాణం పోసుకొని బయటకు వచ్చినప్పటి నుంచి ప్రాణం పోయి బయటపడేసినంత వరకు ఏ నొప్పి లేని మనిషే ఈ భూమి మీద లేడు. ఇలా రెగ్యులర్ ఆఫీస్ రొటీన్ వర్క్స్తో లైఫ్ సాగిపోతున్న టైంలో ఒకరోజు నాకే తెలియకుండా నా ఇంట్లో నా వల్ల నా చుట్టూ నాతో పాటు పెరుగుతూ ఇన్నాళ్ళు నాకు మాత్రం కనిపించని ఆ ప్రాబ్లం కనిపించిన వాళ్ళలో ఆ రోజు కనిపించింది. ఇప్పుడు ఆపరేషన్ చేయించకపోతే మీ హార్ట్కి చాలా ప్రమాదం అని డాక్టర్ చెప్తుంటే పట్టించుకోరే. డబ్బు చాలకపోతే ఈ ఇల్లు కూడా అమ్మేద్దాం. ముందు ఆపరేషన్ ముఖ్యం, మీరు బ్రతకడం ముఖ్యం. పిచ్చిదా, ఇప్పుడు మనం బ్రతకడం కాదే ముఖ్యం, మన అబ్బాయి ఏ లోటు లేకుండా బ్రతకడం ముఖ్యం. ఒక తండ్రిగా నేను వాడికి ఏమీ ఇవ్వలేకపోయాను, కనీసం ఈ ఇల్లైనా. నా మాట వినండి. ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాకు. ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది. నేను ఆరిపోయే దీపాన్ని. ఈ ఆపరేషన్ చేయించుకుంటే మహా అయితే మరి కొన్నేళ్లు వెలుగు చూస్తా, అంతే. నేను ఆడుతుంటే ఆనందంతో ఆడుతుండే ఆ గుండె ఆగిపోతుందా? నేను ఆదమరిస్తే నిద్రపుచ్చిన ఆ గుండె శ్వాసం మరిచి తానే నిద్రపోతుందా? ఆ క్షణం నేను నిల్చున్న నెల కంపించింది. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఫైల్ అంతా మిస్టేక్స్. కట్టు దిగిన గేదె పచ్చగడ్డిని చూసి రెచ్చిపోయి రంకెలేసినట్టు మా బాస్. Come on, tell me. What is this all going on here? You're dismissed. నరకం లైవ్లో ఫుల్ హెచ్డి క్వాలిటీలో కనిపిస్తుంటే ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. అసలు నీలాంటి లో క్లాస్ వాడికి నా పక్కన నిలబడ్డానికి కూడా అర్హత లేదు. మీ హార్ట్కి చాలా ప్రమాదం అని డాక్టర్ చెప్తుంటే పట్టించుకోరే. ఒక తండ్రిగా నేను వాడికి ఏమీ ఇవ్వలేకపోయాను. You're dismissed. ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే ఒక్క క్షణం కూడా నేను బతకలేను. ప్రేమ. నాలాంటి చేతగాని వాడు డిస్మిస్ అవ్వాల్సింది జాబ్ నుంచి కాదు, గ్లోబ్ నుండి. బాల్య స్మృతులు లేవు, యవ్వనపు అనుభూతులు లేవు, వృద్ధాప్యంలో కన్నవారికి నేనున్నా అన్న భరోసా ఇవ్వలేదు. అలసిపోయాను, అలుసైపోయాను. చావుకు ఎదురెళ్ళి నిలబడ్డాను. అదే సమయంలో సార్ మ్యాగజైన్ సార్, న్యూస్ పేపర్ సార్, ఒక్కటి తీసుకోండి సార్. 50 రూపీస్ సార్. సార్ ఇది మీరే కదా?
సార్ సార్ ఒక్క సెల్ఫీ సార్ 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 ఒక్క ఆ రోజు ఆ సంఘటన చూడకపోతే ఈరోజు ఇక్కడ ఇలా ఉండేవాడినే కాదు, అసలు ఈ భూమి మీదే ఉండేవాడిని కాదు. జ్ఞానం లేని ఆ చిన్న జీవి సమస్యతో పోరాడుతున్నప్పుడు మనిషిని నేనెందుకు జీవితంతో పోరాడలేను? పోరాడతాను. ఎస్, పోరాడతాను. ఇలా నాలో స్ఫూర్తి నింపిన మరో ఇద్దరు, శేఖర్, బాలు. అలా కొండంత ఆత్మవిశ్వాసంతో వస్తున్న నాకు ఎదురుగా శేఖర్ భార్య. శేఖర్ ఎలా ఉన్నారు? కళ్ళల్లో జీవం లేదు, ఆ మొహంలో నవ్వు లేదు. వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అతను లేరు, చనిపోయారు అని చెప్పిన క్షణం స్నేహానికి నిలువెత్తు రూపం శేఖర్ ఇక లేడా? మరి రాడా? గుండె లోతుల్లోకి జారిపోయి గొంతు నుంచి రానంటున్న మాటని బలవంతంగా బయటికి తీసుకొచ్చి, ఐఎమ్ సారీ, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, ఎలా జరిగింది అని అన్నమాటకి తను చెప్పిన సమాధానం, తాను చనిపోతానని శేఖర్కి ముందే తెలుసు. తనకి క్యాన్సర్ ఫైనల్ స్టేజ్, కానీ ఈ విషయం మాకు తెలియనివ్వకుండా. ఏం సార్, మీకు అసలు ప్రాబ్లమ్సే ఉండవా? జీవితాన్ని జీవితాంతం జీవించేవాడే ధన్యజీవి. ఒకే సమస్యలా ఫీల్ అయిన అలాంటి వాళ్ళు చావాలనుకుంటుంటే చావే సమస్య అయ్యి వెంటాడుతున్నా బతుకుతో ఆ చావునే వేటాడిన నువ్వు వస్తానండి. నిజంగా ధన్యజీవి శేఖర్. ఎప్పుడు వచ్చినట్టే మళ్ళీ పాంప్లెట్. ఎప్పుడు చూడలేదు, కానీ చూడాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా పాంప్లెట్ని కాదు, ఆ ఇచ్చేవాడిని. ఓన్లే అన్న, ఎప్పటికైనా చూసావే. ఎన్నిసార్లు నా కళ్ళ ముందే తిరుగుతున్నా ఒక్కసారి కూడా గుర్తించలేదు. అయినా వాడికి నా జాలి అవసరం లేదు, జాలిగానే ఉన్నాడు. వాడికి అవయవమే లేదు, ఆత్మవిశ్వాసం ఉంది. సమస్యనే చూస్తే ప్రపంచంలో ఏదీ కనిపించదు, ప్రపంచాన్ని చూస్తే ఏదీ సమస్యగా అనిపించదు. అప్పుడు అర్థమైంది, ఈ ఎర్త్ మీద బర్త్ ఎవరికైనా ఉంటుంది, డెత్ ఎవరికైనా వస్తుంది, కానీ ఈ గ్యాప్లో మనకంటూ ఒక బెర్త్ ఉండాలి. ప్రయత్నించాను, పోరాడాను, అలసిపోయాను, కానీ ఈసారి ఆగిపోలేదు, ఓడిపోలేదు, గెలిచాను, సాధించాను. ఆ రోజు ఎక్కడ పడ్డానో అక్కడే నిలబడ్డాను.
ఎవరి ముందైతే నిలబడ్డానో వారినే నా ముందు నిలబెట్టాను. ఇది నా బలుపు కాదు, గెలుపు. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ? నిడివి కారణంగా మా ఈ రజనీకాంత్ జీవితంలో ప్రతి కోణాన్ని ఆవిష్కరించలేకపోతున్నాం. అయినా ఒక వ్యక్తి ఎలా ఎదిగాడన్నది చెప్పడం మా ఉద్దేశ్యం కాదు. ఆత్మవిశ్వాసం ఉంటే ఏ వ్యక్తి అయినా ఎదగలడు అని చెప్పాలన్నదే మా ఆంతర్యం. మా ఈ రజనీకాంత్ని తిలకించి ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులకు, అతిరథ మహారథులకు అభివందన నందన చందన కుందన మందార సుమాల మాలలు తెలియజేసుకుంటూ మీ రజనీకాంత్ టీం.